హలో అండి, వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మాన్సరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మేము చాలా రోజుల తర్వాత అమ్మ నాన్నగారితో కలిపి బయటకు వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. అలానే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా, స్టార్ట్ అయ్యాము. అయితే మేము మార్నింగే స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాం అనమాట. ఓ 2 days జర్నీ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము. అది కూడా దూరంగా కాకుండా ఒక 4-5 hours ఉన్న ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్దాము. అది కూడా టెంపుల్స్ అయితే బెటర్ అనిపించింది మాకు. ఇష్టం కూడా కదా, అందరికీ ఇష్టమే. సో అలా స్టార్ట్ అయ్యాం అనమాట పల్లె వెలుగు బస్సులో. చాలా ప్రశాంతంగా అనిపించింది. సాయంత్రం స్టార్ట్ అవడం వల్ల ఎండ కూడా ఎక్కువగా తెలియలేదన్నమాట. అది కూడా ఫ్రంటే సీట్స్ ఉన్నాయి, చక్కగా అక్కడే కూర్చొని వీడియో అయితే తీశాను నేను కొంచెంగా. ఇక్కడ ఏమైందంటే మా అబ్బాయి రైల్వే గేట్ పడింది అనమాట, మానాపురం అనే ఊరి దగ్గర. అక్కడేమో ఒక చిన్న పాప మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ వెళ్ళిపోతుంటే అమ్మాయిని అడగగానే ఊరికే ఇచ్చేసి వెళ్ళిపోయింది. నాన్నగారు పిలిచి మళ్ళీ డబ్బులు ఇచ్చారులేండి. చాలా క్యూట్ గా అనిపించింది. ఆ పాపను చూస్తూ కూడా చిన్న పిల్ల అనమాట. సో అయితే ఇక్కడ నుంచి మేము విజయనగరం వెళ్ళిపోయాము. అక్కడి నుంచి బస్ మారాలి, సింహాచలానికి డైరెక్ట్ గా ఉంటాయి అనమాట. అలానే బస్ ఎక్కేసి ఇంకా సింహాచలం అయితే వచ్చేసాము. ఇది కాంప్లెక్స్ దగ్గరలో, సింహాచలం మెయిన్ రోడ్డు మీదే ఆపేయమంటే ఆపేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి రూమ్స్ కోసం మేము వెతుక్కుంటున్నాం అనమాట. అయితే సింహాచలం దేవుడికి సంబంధించిన రూమ్స్ కింద కూడా ఉన్నాయి. అవైతే బెస్ట్ కదా, ఏవి పడితే అవి ఎందుకు అనుకున్నాం. అయితే అక్కడ ప్లేస్ అయితే చూడడానికి బాగుందండి, బయట మొత్తం మొక్కలతో చాలా బాగుంది. రూమ్స్ కూడా బయట నుంచి చాలా బాగున్నాయి అన్నమాట. సో అయితే లోపలికి వెళ్ళి చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ప్రాసెస్ మాత్రం చాలా స్లోగా ఉందన్నమాట. అంత నైట్ అయిపోయింది కదా, ఇంకా రూమ్స్ దొరుకుతాయో లేదో, దొరకడమే గొప్ప అన్నట్టు ఫీల్ అయ్యామన్నమాట మేము. అయితే ఏసీ రూమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. సరే, ఎలానో వేసవి కాలం కదా, ఏసీ రూమ్సే తీసుకుందాం అనుకున్నాం. మేము ఎప్పుడు నార్మల్ రూమ్సే తీసుకుంటాం, ఎందుకంటే నార్మల్ టైంలో నార్మల్ రూమ్సే బెటర్ అన్నమాట. వేసవి కాలం అయితే ఇంకా తప్పదు, పిల్లోడు కూడా ఉన్నాడు, అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఏసీ ఉంటే ప్రశాంతంగా పడుకుంటారు కదా అనుకున్నాము. ఇక్కడ చాలా మందిని చూసారు కదా, కొందరికి రూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, కొందరికి లేవని చెప్తున్నారు. మెయింటెనెన్స్ అయితే వరస్ట్ గా ఉందండి, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. బెస్ట్ ఏంటంటే మీరు బయట రూమ్స్ కూడా ఒకసారి చూసుకొని ట్రై చేసి అప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెస్ట్. లేదు ఎలా ఒకలా ఉందాం వెళ్ళిపోదాం అనుకుంటే ఇవి ఓకే, బట్ మాకైతే నచ్చలేదు. 1000 రూపీస్ తీసుకున్నారు, కానీ మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు. ఇంతకీ మేము తీసుకున్న రూమ్ అయితే రూమ్ చాలా బాగుంది, అలానే విండోస్ పక్కన మొక్కలు అన్ని బాగానే ఉన్నాయి, కానీ రూమ్ అయితే అసలు శుభ్రం చేయలేదు. ఎవరో ఖాళీ చేసి వెళ్ళినట్టున్నారు. అది క్లీన్ చేయకుండా మాకు అలానే ఇచ్చేసారు. వాష్రూమ్స్ అవి కూడా చాలా బ్యాడ్ స్మెల్, అసలు క్లీనింగ్ లేదు, చాలా బాగాలేదండి, నచ్చలేదు మొత్తానికి. అయినా టెంపుల్స్ దగ్గర ఇలా నీట్ గా ఉంచట్లేదు వీళ్ళు రూమ్స్. మనం బయట తీసుకోవడం బెస్టే గానీ, కాకపోతే సేఫ్టీ ఏంటంటే ఇలా టెంపుల్స్ కి సంబంధించిన రూమ్స్ తీసుకోవడం సేఫ్టీ అని ఇలా తీసుకున్నాం. ఇవి కూడా బెడ్షీట్లు మార్చలేదు, అన్ని కూడా అలానే ఉన్నాయండి. నాకైతే చాలా కోపం వచ్చింది. నాకు కోపం వస్తే నేను చాలా సీరియస్ అయిపోతానని. ఇప్పుడు ఏం అడగద్దు, ముందు నార్మల్ గా అడిగి చూడు, వాళ్ళు ఏం చేయకపోతే అప్పుడు కోపడదు గానీ అన్నారు ఇంట్లో అందరూ. సరేలే అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాం అనమాట. బయట ఒక 3 times అయినా చెప్పుంటాము, ఇలా ఉంచారు, మీరు బెడ్షీట్లు కూడా మార్చలేదు. బ్లాంకెట్స్ అయితే పక్కాగా ఇవ్వరనమాట. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం కదా, ఆ ఫుడ్ అండ్ బయట నుంచి కొనేసి తీసుకొచ్చారు, అది కలిపేసి తినేసాము. నైట్ ఎలానో వచ్చి మొత్తానికి శుభ్రం చేశారు, పడుకున్నాము క్లీన్ చేసుకొని చేయించుకొని. మొత్తానికి అయితే రూమ్ అయితే నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు. మార్నింగ్ లేచిన తర్వాత బయట బాగా అనిపించింది, కానీ ఎక్కడ కూడా మెయింటెనెన్స్ అయితే లేదన్నమాట, అస్సలు చేయలేదు మంచిగా. మేమైతే చక్కగా రెడీ అయ్యి ఇంకా సింహాచలం అయితే వెళ్ళిపోయాము. నేను సింహాచలం వెళ్ళి మొత్తం లోపల టెంపుల్ అవి వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. మేమైతే నాన్నగారు ఇంకా మా వారు అందరం కలిసి బయలుదేరేసాం అనమాట. ఇక్కడ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా కోపడుతున్నాను వాళ్ళని. వాళ్ళు ఏంటంటే మనీ అడుగుతున్నారు, దేనికి అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి క్లీన్ చేసి అన్ని నీట్ గా ఉంచారు, వచ్చిపోని మనం ఉండేటప్పుడైనా మెయింటెనెన్స్ బాగుంది అనుకుంటే ఓకే ఇవ్వచ్చు. నేను కొన్ని సహించలేను, భరించలేను అన్నమాట. నాకు అన్ని బాగా చేస్తేనే నేను ఏదైనా చేస్తాను, లేదంటే నేను అసలు కోప్పడతాను. ఎవరి మీద అయినా సరే చూడను అనమాట, వాళ్ళు పెద్ద చిన్న అనేది కూడా నేను చూడను, ఖచ్చితంగా కోప్పడతాను. ఇక్కడైతే చూసారా
కొండలు అవి ఎంత బాగున్నాయో. ఇదేనండి సింహాచలం కొండ. మెల్లగా మేము నడుచుకొని వెళ్తున్నాం. అది ఒక 1/2 కిలోమీటర్ దూరం అయినా ఉంది రూమ్స్ కి. తర్వాత బాధపడ్డాం, దగ్గరలో ఎక్కడైనా తీసుకుంటే బాగుంది కదా, అమ్మ నాన్నగారు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నడిచే ఓపిక ఉండదు కదా అని తర్వాత అనుకున్నాము. అంటే ఎవరికి వెళ్ళే వరకు తెలియదు కదా. ఇక్కడైతే మేము కొండ మీదకి రావడానికి చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే కింద మొత్తం తవ్వేశారనమాట. అక్కడ పనులు జరుగుతున్నాయి టెంపుల్స్ దగ్గర. సో చుట్టూ తిరిగి ఏదో పట్టుకొని పాక్కుంటూ పైకి వచ్చామండి. నిజంగా నమ్మరు, అదంతా నేను చూపించలేకపోయాను. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి టెంపుల్స్ దగ్గర కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. నేను చాలా టెంపుల్స్ కి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ అన్ని కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఈ టైముల్లో అయితే వెళ్ళొద్దనే ప్రతి ఒక్కరికి చెప్తాను. వెళ్ళే పని ఉంటే మాత్రం ఒక 2-3 నెలల తర్వాతే వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా. వేసవి సెలవులు ఉన్నాయి కదా, పిల్లల్ని తీసుకెళ్తామంటే అస్సలు నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయండి. దయచేసి పిల్లల్ని మాత్రం ఎండల్లోకి తీసుకెళ్లొద్దు. ఎందుకంటే మా అబ్బాయితో నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు జాగ్రత్త చెప్తున్నాను. సరే ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోలేదు కదా, ఇక్కడ ఏమైనా కొనుక్కుందామని జాంకాయలు అడిగితే ఒకటి యాపిల్ చెప్పినట్టు చెప్పారు. యాపిల్ కూడా అంత ప్రైస్ ఉండదు అనమాట, 25 రూపీస్ అంట. ఇదిగోండి ఇక్కడ నుంచే నేను టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను. లోపలికి కెమెరాస్ అలో ఉండవు కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇంతకీ ఏమైందంటే మా అమ్మ ఇందాక కోపడితో మీకు కనిపించి ఉండొచ్చు స్క్రీన్ లో. అక్కడ ఏమైందంటే నా చెప్పులు అనమాట పోయినాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈ రూమ్ ఉంది చూసారా, ఇంతకు ముందు మా అక్క బావ పిల్లలు అంటే సంయు మేమందరం కలిపి అమ్మ నాన్నగారు అందరం కలిపి వచ్చినప్పుడు అయితే ఆ రూమ్స్ లో ఉన్నా అనమాట. అక్కడ చాలా బాగున్నాయి రూమ్స్. కాకపోతే పైన ఎందుకులే తీసుకోవడం అని మేము కింద తీసుకున్నాం. పైన తీసుకున్నా కూడా చాలా దూరం వెళ్ళి ఆ రూమ్స్ కి మళ్ళీ పైకి ఎక్కి రూమ్స్ దగ్గరికి వెళ్ళాలి. అదో కొంచెం ఇబ్బంది అనమాట. సో అలా ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మేము కిందే తీసుకున్నాం. బట్ ఈ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి, ఎవరైనా ట్రై చేయండి. గుడి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మేము ఆ రోజు తెల్లవారుజామునే గుడిని చూసాము, చాలా బాగా అనిపించిందండి అప్పట్లో వచ్చినప్పుడు. ఇక్కడైతే నాన్నగారు భోజనం చేసి వెళ్దామని చెప్పేసి అన్నారనమాట. ఎప్పుడు ఎక్కడ టెంపుల్స్ కి వెళ్ళినా అక్కడ భోజనం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు నాన్నగారు. లోపల ప్రసాదం తీసుకున్నాం, మనకు టైం సరిపోదని అయితే నేను చెప్పాను. అయినా కూడా వెళ్దామమ్మా, మళ్ళీ ఈ ఛాన్స్ ఉండదు కదా అన్నారు. అక్కడ ఏమైంది అంటే మొత్తానికి మాకు వెయిటింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అవర్స్ భోజనాల దగ్గర అవర్సే పట్టింది, దర్శనానికి కూడా అవర్సే పట్టింది. సో అందుకని ఏం చెప్తున్నానంటే రద్దీ లేనప్పుడే వెళ్ళండి. ఇంతమంది ఉండేటప్పుడు, అది వేసవి కాలంలో అస్సలు వెళ్ళొద్దు. నా చెప్పులు పోవడంతో, అది చెప్పుల గురించి చెప్తా అన్నాను కదా, చెప్పులు పోవడంతో అమ్మకు చాలా కోపం వచ్చింది. కొత్త చెప్పులని కాదు కానీ చెప్పులు లేకుండా ఇప్పుడు చాలా దూరం ప్రయాణాలు చేయాలి, చెప్పుల షాపులు ఎక్కడుంటాయి, అనవసరంగా పాప చెప్పులు పోయాయని చెప్పి మా అమ్మ చాలా అంటే చాలా ఫీల్ అయింది ఇంటికి వచ్చినంత వరకు కూడా. నేనేం చేశానంటే నేను చెప్పులు ఎక్కడైనా దొరుకుతాయేమో అని ట్రై చేశాను. బట్ ఎక్కడ అమ్మటం లేదనమాట, ఎక్కడ అమ్మలేదు. ఇలానే నేనైతే సింహాచలం, వైజాగ్ అన్ని కూడా చెప్పులు లేకుండానే తిరిగానండి. ఎక్కడ మాకైతే మేము తిరిగిన ప్లేసెస్ లో చెప్పులు కనిపించలేదన్నమాట. సో దాని వల్ల ఏమైందంటే నా కాలు బాగా కాలిపోయి పొక్కులు వచ్చినట్టు అయిపోయినాయి అనమాట కింద. అలానే నేను కింద అసలు 2 అడుగులే వేయలేను చెప్పులు లేకుండా. అలాంటిది మొత్తానికి దేవుడైతే నన్ను చెప్పులు లేకుండా నడిపించాడు. పోవడం కూడా మంచిదే అని చెప్పారనమాట. అందరూ ఒకసారి దండం పెట్టుకోండి, అదిగోండి గుడి కనిపిస్తుంది కదా. ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, మీరు 100 రూపీస్ దర్శనాలు ఉంటాయి, ఆ దర్శనమే చేసుకోండి. ఎందుకంటే జనం తక్కువ మంది, తొందరగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇలాంటి టైంలో వెళ్తే మాత్రం ఫ్రీ దర్శనానికి అస్సలు వెళ్ళొద్దు. ఫ్రీ దర్శనం చాలా అంటే చాలా అవర్స్ పట్టింది, నిజంగా చెప్తున్నాను. లోపల మనకి ప్రసాదం ఇస్తారు, మీరు వెయిట్ చేయగలిగి తింటాం ఇక్కడే అని ఫిక్స్ అయితేనే భోజనానికి కూడా లైన్ లో నిలబడండి. లేదంటే చిన్న పిల్లలతో అయితే అస్సలు నిలబడకండి. చాలా మంది చిన్న పిల్లలతో భోజనం చేయడానికి వచ్చి చాలా ఇబ్బంది పడుతూ నిలబడ్డారనమాట. అక్కడ మనకి ఉక్కపోస్తుంది, తర్వాత లైన్ లో ఏమో చాలా ఇబ్బందిగా అయితే అనిపించిందండి. వేసవి కాలంలో ఇది కరెక్ట్ కాదనమాట. లైన్ లో నిలబడి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంచి మరి మనం అలా తిని రావాల్సిన పని లేదు. నన్ను అడిగితే ప్రసాదం లోపల ఇస్తారు, అందకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా భోజనాల దగ్గరికి వెళ్ళి నిలబడి తినండి ఉండగలిగితే. బట్ పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దని నేను 10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే అన్ని అవర్స్ నిలబడి ఆ భోజనానికి మేము లోపలికి వెళ్ళాం, అందరూ తిన్నాము. బట్ కాకపోతే ఏంటంటే బాబు చాలా నీరసం అయిపోయాడు. నెక్స్ట్ ఏంటంటే మేము వెళ్ళాలి అనుకున్న టైంకి అయితే వైజాగ్ వెళ్ళలేకపోయాము. ఒక్క సింహాచలం మాత్రమే వెళ్దాము
అనుకొని వచ్చిన వాళ్ళైతే మాత్రం చక్కగా ఉచిత దర్శనం చేసుకోవచ్చు. అలానే అక్కడ వెయిట్ చేసి భోజనం చేయొచ్చు అన్నీ కూడా. మేమైతే ఇంకా భోజనం అన్నీ అయిపోయేసరికి మాకు 3 ఇలా దాటేసింది. మేము ఇంకా ఇక్కడ ఏవైనా సామాన్లు కొనుక్కుందాము, ఇత్తడి సామాన్లు ఇక్కడ తక్కువ రేట్లకు వస్తాయి అని చెప్పేసి అన్నారు టెంపుల్స్ దగ్గర మా అమ్మ గాని, అత్తయ్య గారు గాని, అక్క కానీ. సో అందుకని నేను ఏవైనా కొనుక్కుందాం అమ్మా అని వెళ్ళి అమ్మ నేను మొత్తం చూసుకొని వచ్చాం కానీ అక్కడ అంత పెద్దగా మాకేం అనిపించలేదు. మా బుడ్డోడు ఎవరో ఇలా కర్ర మీద కూర్చోవడం చూసి పెద్దవాళ్ళని, వీడు కూడా కూర్చుంటానని ఇదిగోండి ఇలా వచ్చి కూర్చొని అలా పడిపోయాడు అనమాట. చాలా కామెడీగా అనిపించి తీశాను. ఇక్కడైతే ఏదో పీఠం ఉందండి, మేము అందులోకి అయితే వెళ్ళలేదు కానీ బయట ఏనుగు ఉంది కదా అని చెప్పేసి మా వారు మా అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టి ఆడుతూ ఉన్నారు. నాన్నగారు మా వారు ఎక్కడ ఇలాంటివి కనిపించినా తీసుకెళ్లి బాబుతో అయితే ఆడిపించడం, అలా ఎక్కించడం, ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చేస్తుంటారు. అవి ఒక జ్ఞాపకాలు కదా వాళ్ళకు కూడా మాకు కూడా. మేమైతే ఇంకా రూమ్ కి వెళ్ళిపోయాము. ఇదంతా కూడా నేను వీడియో తీయలేదు, డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళిపోయి బయటకు వచ్చేసి బస్సు ఎక్కిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేశాను. మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా, ఒకే రోజు 2 టెంపుల్స్ చూద్దాము అని ఫిక్స్ అయ్యామన్నమాట. సింహాచలం నుంచి మేము డైరెక్ట్ గా ఇంకా వైజాగ్ అయితే బస్సులో బయలుదేరాము. అక్కడ నేను వీడియో తీస్తుంటే వాడు ఫోటో అనుకొని ఫోజులు ఇస్తున్నాడు. అది కూడా ఈ మధ్య కాలంలో నాలుక బయట పెట్టి అది స్టైల్ అంట ఫోటోకి. అలా చేస్తుంటే నాకు చాలా నవ్వొచ్చింది. అమ్మ నాన్నగారు అయితే చాలా టైర్డ్ అయిపోయారు. మా అమ్మ అయితే బాగా ఎక్కువగా టైర్డ్ అయిపోయింది పాపం. ఇలా బస్సులో అయితే జర్నీ స్టార్ట్ చేసాం. మేము ఫ్రీగానే ఉంది బస్సు, మనుషుల దగ్గర అలా కూర్చున్నాం అనమాట. ఇంకా వైజాగ్ వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అక్కడ జగదాంబ, ఇది జగదాంబ మీరు అందరు చూసే ఉంటారు, చెప్పాను కదా ఎక్కడికక్కడే కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి అన్నమాట, ఏవో కడుతూ ఉన్నారు. ఇంకా జగదాంబ పక్క నుంచి ఇంకా బీచ్ కూడా చూసుకుంటూ అలా టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైజాగ్ లో కొత్తగా కట్టారు, మీకు తెలుసు కదా. కొంచెం లైటింగ్ ఉండేటప్పుడే వెళ్దామని అనుకున్నా, ఎందుకంటే టెంపుల్ కి దగ్గరలో బీచ్ కూడా మీకు పైనుంచి చూపించవచ్చు అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎలా అయినా నైటే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. మాకు ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందంటే మా హస్బెండ్ చెప్పారు సండే సెలవు అని. ఇది సాటర్డే వెళ్ళాం అనమాట. సాటర్డే కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వడం మంచిదే, బట్ సండే సెలవు ఉంటుంది అనేసి అన్నారని ఇంకా మేము సింహాచలంలో ఆగిపోకుండా ఇంకా బయలుదేరేసాం. టైర్డ్ అయిపోయినా కూడా వెళ్దామని చెప్పేసి. మన వాళ్ళే మనకు మోసం చేస్తారంటే ఇదేనండి. వైజాగే కదా మాది. వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ లో అక్కడ ఆటోస్, క్యాబ్స్ అన్ని వెళ్తూనే ఉంటాయి కదా. మేము ఓలా ఆటోలు బుక్ చేస్తుంటే వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు అనమాట అక్కడికి. అలానే క్యాబ్స్ కూడా 400, 500 అలానే ఉన్నాయి. ఒకటి బుక్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకోమని వచ్చి వాడు మాకే చెప్పాడు అనమాట. అంత దూరం కదా, మీరు రిటర్న్ కూడా వస్తానంటే వస్తామని వీళ్ళు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. మేము మొత్తానికైతే ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాం. వాడు కూడా చాలా సోది చెప్పాడు, క్యాబ్ లో చాలా చేశాడు. దిగేటప్పుడు ఇంకో 100 ఎక్స్ట్రా అడుగుతున్నాడు వాడు. ఇలా ఇబ్బంది పెట్టారనమాట. దీని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడదాము. మీరైతే మోసపోకండి, మీకు అక్కడ కూడా ఆటోలు ఉంటాయి. ఇగోండి పద్మావతి అమ్మవారిని, అలానే అలవేలు మంగ అమ్మవారిని అందరినీ చూపిస్తున్నాను. ఇక్కడ వీడియో తీయకూడదు కానీ వెంకటేశ్వర స్వామిని అయితే తీయలేదు, కానీ పక్కన చిన్న చిన్నవి అయితే వీడియో రిస్క్ చేసే తీశాను నేను. మొత్తం చుట్టూ తిరిగి ఎలా ఉందో చూపిస్తున్నాను. బంగారు రంగులో చాలా బాగుందండి గుడి అయితే. ఇక్కడ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది అనమాట. ప్రతి టెంపుల్స్ ని కూడా బాగా చేద్దాం అని చెప్పి ప్రిపేర్ అయినట్టున్నారు, బాగా చేస్తున్నారు. మొత్తం అయిన తర్వాత వెళ్ళడం బెస్ట్ నా ఉద్దేశం అయితే. ఇప్పుడైతే మాత్రం కొంచెం చూడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇదిగో టెంపుల్ బయట నుంచి మీకైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపిస్తున్నాను. అయితే ఆటో వాళ్ళు ఎలా చెప్తారంటే ఇటు నుంచి ఆటోలు ఉంటాయి, అటు నుంచి ఉండవని చెప్తారు కానండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి ఏదో ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోండి. 300 అడుగుతున్నారు. మీరు ఎంత అంటే అంత అడగచ్చు, 250, 200 అని అడగచ్చు. అటు నుంచి కూడా ఆటోలు ఉంటాయి. మీరు ఒకే వైపు నుంచి ఖచ్చితంగా బుక్ చేసి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. అటు నుంచి ఖచ్చితంగా ఆటోలు చాలా తిరుగుతున్నాయండి. టెంపుల్ మీదకి వెళ్ళడానికి 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అది మీరు పే చేస్తానంటే ఆటో పైకే వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కూడా సమస్య లేదు. కానీ వీళ్ళు ఏంటంటే మనం ఆటో ఎక్కే ముందే చాలా మంది బోలెడు అబద్ధాలు అయితే చెప్తున్నారు. నేను చెప్తున్నాను కదా మన వాళ్ళే మనల్ని మోసం చేస్తారంటే ఇదే. నాకైతే అస్సలు ఇక్కడ నచ్చనే లేదు. మేము చాలా ఇరిటేట్ అయ్యామండి. చాలా బుక్ చేసుకొని చాలా వాళ్ళు క్యాన్సిల్ చేసి ఫైనల్ గా ఇంకా వేరే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చామని చెప్పాం కదా. క్యాబ్ లో కూడా చాలా మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళు, మనం విని వదిలేయాలి తప్ప వాళ్ళ మాటలు నమ్మకూడదు.
చాలా మన వాళ్ళ లాగానే మాట్లాడతారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన తల మీద టోపీ పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. నేనైతే ఒకసారి మీకు చూపించేద్దామని చుట్టూ తిరుగుతూ ఉన్నాను అనమాట, వాళ్ళని ఒక దగ్గర ఉంచేసి. మొత్తానికైతే అనుకున్నది అనుకున్నట్టు నేను వెంకటేశ్వర స్వామిని చూడాలి అనుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి రావటం. ఎప్పుడైనా డే టైం వస్తాను. అయితే ఇక్కడ చుట్టూ స్తంభాలు, కొన్ని లైట్ స్తంభాలు పెట్టారండి. అవి ఎలా అంటే నామంతో ఉన్నాయన్నమాట. నాకు చాలా అంటే చాలా నచ్చేసాయి ఈ స్తంభాలు అయితే. అక్కడ దూరంగా మీకు ఒకటి కనిపిస్తుందా, అది జగన్ గారి ఇల్లు అంట. ఒక ఊరంత ఉందన్నమాట దగ్గర నుంచి చూస్తే, అంత కట్టారు. ఒక పెద్ద రోడ్డు ఆ ఇంటికి వేశారన్నమాట. నేను మాక్సిమం కుదిరినంత వరకు చూపించాను, మళ్ళీ కూడా చూపించాను ఆ ఇంటిని. అది జగన్ గారి ఇల్లు అంట. సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. మొత్తానికైతే ఈ టెంపుల్ ని చూపించలేనేమో అనుకున్నాను. చాలా మంది ఇంతకు ముందు వీడియోస్ లో కూడా ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నారు, అక్కడ బోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా. బట్ నేను మాత్రం కొంచెం ట్రై చేశాను అనమాట, కాస్తలో కాస్త అయినా చూపించడానికి అయితే చూపిద్దామని. మనకి టెంపుల్స్ ఎంత డెవలప్మెంట్ అవుతూ ఉంటుందో మనకి దేవుడు అంత దూరం అయిపోతూ ఉంటారండి, ఇది మాత్రం నిజం. ఇప్పట్లోనే మనం ఇంత ఫ్రీగా చూడడానికి అవుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వైజాగ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చక్కగా డే టైం అంటే అయితే తెల్లవారుజామున కొంచెం తొందరగా లేచి వెళ్ళడం అయినా, లేదంటే ఈవినింగ్ 3 or 4 కి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతే మీకు దర్శనం బాగా అవుతుంది. బయట లొకేషన్ మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది. మా అబ్బాయి క్యాబ్ లో వస్తున్నప్పుడు ఫుల్ వామిటింగ్ చేసేసుకున్నాడండి, వాడికి ఏదో అనీజీ అయిపోయింది. నాకు అదొకటి మనసులో ఉండిపోయి చాలా బాధ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి వాడిని ఇంకా కొంచెం కేర్ గా చూసుకున్నాను నేనైతే. ఇక్కడ వామిటింగ్ అయిపోయింది కదా, ఫ్రీ అయిపోయాడు కదా, కొంచెం ముఖం అవి కడిగేసి తుడిచేసాము నీట్ గా మొత్తం ఒళ్ళంతా. ఇక్కడ ఆడుకుంటున్నాడు, కాసేపు ఆడుకోనిలే అని వదిలేశాను. అక్కడ ఎవరో గిన్నెలు వాష్ చేస్తుంటే వాళ్ళని చూసి బాధపడుతున్నాడు అనమాట, అయ్యో అయ్యో అని. నాకు అదే చాలా ముచ్చటగా అనిపించింది, పోనీలే నాన్న అని. మొత్తానికైతే బుడ్డోడు కాసేపు అలా ఫీల్ అయితే పట్టుకొని అలా వెళ్ళిపోయాం. కింద ఎప్పుడు మేము ఫుల్ ప్యాంటే వేస్తాము, కానీ కొంచెం వేడిగా కూడా ఉంది వాతావరణం అని చెప్పేసి వాడు కూడా ఫ్రీగా ఉండాలని వాడికి ఎలా నచ్చితే అలానే ఉంచాను అనమాట. వాడు కాస్తంత ఆడుకుంటే యాక్టివ్ అవుతాడు కదా, అందుకని. ఈ టెంపుల్ అయితే మాత్రం చెప్తున్నాను కదా, డే టైం రండి, చాలా బాగుంటుంది. నైట్ కూడా చాలా బాగుంది, కానీ మీకు సముద్రం అన్ని కనిపించాలి అనుకుంటే డే టైం రావటం చాలా బెస్ట్ అనమాట. మా అమ్మనైతే నేను చాలా ఇబ్బంది పెట్టాననే అనుకుంటున్నాను, ఎందుకంటే తను చాలా నీరసం అయిపోయారు, నాన్నగారు కూడా చాలా నీరసం అయిపోయారు. అయినా కూడా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారనమాట వాళ్ళు. మేము మాత్రం లేదు లేదు రెస్ట్ తీసుకొని వెళ్దాము, ఇంత నైట్ లో జర్నీ చేయలేము. అప్పటికే 10 ఇలా దాటేసింది అనమాట టైము. వద్దని చెప్పేసి మేము అంటూ ఉన్నాం, కానీ అయినా సరే వెళ్ళిపోదాం అని కాంప్లెక్స్ తీసుకొని వెళ్ళిపోయారు. మొత్తానికి ఇక్కడి నుంచి కూడా మేము క్యాబ్లు బుక్ చేసుకుంటే క్యాబ్లు బుక్ కావట్లేదు. అలానే ఆటో బుక్ అయింది, కానీ వాడు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాడు అనమాట ఫోన్ లో. మేము అడ్రస్ క్లియర్ గానే చెప్తున్నాం, వాడు వినటం లేదు, తిరిగి ఏదో మాట అన్నాడు అనమాట. ఇంకా మాకు కోపం వచ్చింది. ఈ లోపు ఒక ఆటో అతను మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చారు. భలేగా అనిపించింది, దేవుడు పంపించినట్టు అనిపించింది. ఆయన చక్కగా కొన్ని డబ్బులు మాత్రమే తీసుకున్నారు, డైరెక్ట్ గా మమ్మల్ని కాంప్లెక్స్ లోనే వదిలిపెట్టారనమాట. చూసారా టెంపుల్ మొత్తం ఎంత బాగుందో. ఇది కూడా మేము పైకి రమ్మని చెప్తున్నాం క్యాబ్ వాళ్ళకి, అమ్మ వాళ్ళు టైర్డ్ అయిపోయారు కదా అని, ఎవ్వరూ రావటం లేదు. కావాలంటే మేము డబ్బులు కింద కడతాంలేండి మీరు పైకి వచ్చిన దానికని చెప్తున్నా కూడా ఎవ్వరు రావట్లేదు అనమాట, పైకి బుక్ చేసుకుంటున్నా కూడా. అలా మన వాళ్ళు మనల్ని బాగా ఇబ్బంది పెట్టేశారు. ఎవరైనా ఓన్ వెహికల్స్ ఉంటే తెచ్చుకోండి, బెస్ట్ అన్నమాట. పైకి ఎలా ఉంటుంది, అవసరమైతే 2 వీలర్ కి 20 or 10, 3 వీలర్ ఆర్ 4 వీలర్ కి 30 రూపీస్ అలా తీసుకుంటారు అంతే, పెద్దగా ఏం తీసుకోరు. పెద్దవాళ్ళని అయితే మాత్రం మీరు డైరెక్ట్ గా క్యాబ్ ఏదైనా బుక్ చేసుకొని తీసుకొచ్చుకోండి. ఇక్కడ నామాలు అయితే చాలా పెద్దవి పెట్టారు కదండి, అనుకోకుండా అన్ని వెంకటేశ్వర స్వామిని మేము దర్శనం చేసుకుంటున్నాము. మేము ఇంకా అన్నవరం దర్శనం కూడా మాకు అయ్యింది, కాకపోతే అక్కడికి నేను, మా వారు, మా అబ్బాయి మాత్రమే వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. దీని నెక్స్ట్ నేను బీచ్ కు వెళ్ళిన వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో తర్వాత, అది మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంది. అక్కడ కూడా మీకు కొన్ని చెప్పాలి, ఒకవేళ బీచ్ కు వెళ్తే ఏం ఫేస్ చేసాం అన్నది కూడా చెప్పాలి మీకు. ఇక్కడ అయితే ఇంకెవరు పైకి రావట్లేదు కదని ఏదో కష్టపడి, అప్పటికే చాలా టైర్డ్ అయినా కూడా కిందకి మెట్లున్నాయి పైకి ఎక్కడానికి కిందకి దిగడానికి. మరీ ఎక్కువ కాదు, కానీ మేము అలిసిపోయి ఉన్నాం కాబట్టి అవి మాకు ఎక్కువగానే అనిపించాయి. ఇంకా బుడ్డోడు దిగలేడు కదా పాపం, చిన్న పిల్లోడు కదా అని నేను ఎత్తుకొని కిందకి దిగుతూ ఉన్నాను అనమాట. కానీ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది కదండి. నాన్నగారు కూడా చాలా అలిసిపోయి చాలా టైర్డ్ అయిపోయారు, కాకపోతే ఏదో మెయింటైన్ చేసేసాం అందరం కూడా.
ఆ ఈవినింగ్ అంత కష్టపడి వెళ్ళొద్దు, స్టే చేసే మీరు టెంపుల్స్ కానీ ఎక్కడ కానీ తిరగండి. ఎక్కడో దగ్గర వైజాగ్లో స్టే చేసేసేయండి, అప్పుడే తిరగండి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. ఇంకా మాకైతే మెట్ల దగ్గరికి దేవుడు చూపించినట్టు ఒక ఆటో మమ్మల్ని చూసి వచ్చేసింది అనమాట. ఇతనికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇతను అసలు ఎక్కువగా ఏం మాట్లాడలేదు, ఎక్కువగా కదా అసలు ఏం మాట్లాడలేదు. నేను చెప్పిన గమ్యానికి అయితే మమ్మల్ని చేర్చారు, అది హ్యాపీ. మేమైతే కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాం. మా బుడ్డోడు అయితే ఇక్కడ మొత్తం చూపిస్తున్నాడు బీచ్ని. మీకు కనిపించదు, మాకు కనిపిస్తుంది, బయట చీకటిగా ఉంది కదా. సరే, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి అనేది నేను అప్డేట్ చేస్తాను. మేము కాంప్లెక్స్ వెళ్ళి లాస్ట్ బస్ కూడా మేము మిస్ అయిపోయాము. ఒరిస్సా బస్సులో ఎక్కేద్దాం అన్నారు కానీ అక్కడైతే అస్సలు స్మెల్ భరించలేం కదా, వద్దు అని చెప్పేసి అనుకొని ఆగిపోయి మా వారు బలవంతంగా రూమ్స్ బుక్ చేసేసారు. హ్యాపీగా వెళ్ళిపోయి అక్కడే నిద్ర చేసి మేము ఇంకా పొద్దున్నే లేచి బీచ్కి వెళ్ళాము. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.